పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విక్రమ్ అంటే ప్రయోగాలు, విక్రమ్ అంటే కొత్తదనం, విక్రమ్ అంటే అపరిచితుడు. ఇలా విక్రమ్ ఒక ఇమేజ్లో ఇరుక్కుపోయాడు. కానీ ఎన్నేళ్ళు? అందుకే విక్రమ్ కూడా రూట్ మార్చాడు, కమర్షియల్ దారి పట్టాడు. ఆ విషయం వీరాధీరాసూర చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకులు ఆదరించారు, అందుకే పూర్తిగా కమర్షియల్ దారి పట్టాడు. నేను పక్కా కమర్షియల్ అంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా విక్రమ్ స్పీడ్ పెంచాడు. కొత్త తరం దర్శకులతో కొత్త సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఏడాది ప్రారంభంలో వీర ధీర శూరగా మారి ఇంప్రెస్ చేశాడు విక్రమ్. ఇంకా ఈ చిత్రానికి ప్రీక్వెల్ బ్యాలెన్స్ ఉంది. వీర ధీర శూరకు ప్రీక్వెల్ వచ్చే ముందు విక్రమ్ మొత్తం 3 కొత్త సినిమాలు కమిట్ అయ్యాడు. అందరూ కూడా యంగ్ అండ్ టాలెంటెడ్ మేకర్స్. ఆల్రెడీ మహావీరుడు దర్శకుడు మడోన్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇటీవలే 96 సత్యం సుందరం దర్శకుడు ప్రేమ్ కుమార్ తో మూవీ ఓపెన్ చేశాడు. ప్రేమ్ కుమార్ తన ఇమేజ్ కు భిన్నంగా విక్రమ్ తో యాక్షన్ ఫిల్మ్ తీస్తాడట. ఇక ఇప్పుడు పార్కింగ్ తో కోలీవుడ్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన రామ్ కుమార్ బాలకృష్ణన్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు విక్రమ్. రామ్ కుమార్ ప్రస్తుతం సింబుతో మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తరువాత పార్కింగ్ డైరెక్టర్ తో అపరిచితుడు హీరో మూవీ ఉండనుంది.